నీ మొగుడి ప్రాణాలు ఇచ్చే నిన్ను వదిలేస్తాను. అయ్యో, నిన్న దేవుడు క్షమించడ్రా. దేవుడా, ఇక్కడ నేనే దేవుణ్ణి. ఇక నన్ను ఎవడో ఎందుకు క్షమిస్తాడు? ఆ పనే లేదు కదా. ఏంటేంటేంటి పోటీలో గెలిచేసి అద్భుతాలు సృష్టించేసి హ్యాపీగా బ్రతికేద్దాం అనుకుంటున్నారా? ఇక్కడ మిగిలింది మీ అంతమే కాని మీ బ్రతుకుల్లో ఆనందం కాదు. అయ్యో కన్నయ్య, రేయ్, నాకు అర్థమైంది. మీరెవరో నాకు అర్థమైంది. ఆ హంస స్మైలీ కలిసి చేసిన కుట్రే కదా ఇది కూడా. అయ్యో, ఇలా చెయ్యకండి ప్లీజ్. కన్నయ్య, తప్పురా, ఇలా చేయడం పాపం. వాళ్ళు చెప్పిన పని చేయడానికి నువ్వెంత డబ్బు తీసుకున్నావో చెప్పు. అంతకు 10 రెట్లు. కాదు, నీకెంత కావాలో అంత తీసుకో. సార్, నాకెందుకో మీరు అన్నట్టుగా సంథింగ్ రాంగ్ అనిపిస్తోంది సార్. చెప్పు సిన్నే. ఆర్య, నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. నువ్వు వస్తానని మాటిచ్చావు కదా. నువ్వు వస్తే తప్ప అక్కడ ఏది మొదలయ్యేలా లేదు. తొందరగా బయలుదేరు ఆర్య. ఓకే సిన్నే, వస్తున్నాను. పదండి. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? జెండర్ సార్ కాల్ చేశారు కదా, పదండి సార్ పోదాం. ఎక్కడికి వెళ్ళాలో ఇంకో 5 minutesలో డిసైడ్ చేస్తాను. అయితే మనం ఎవరి కోసం వెయిట్ చేయాలి? అంబులెన్స్. హలో చైత్ర, నీ మొగుణ్ణి ప్రాణాలతో చూస్తానన్న ఆశని నువ్వు వదిలే. వాడు శ్వాసని వదిలేస్తాడు. ఇప్పుడు దిల్ ఖుషి అయిందిరా అన్నా. ఏంటన్నా ఎంత ఎండలో చలిమంటేసుకున్నారు? మందులోకి చికెన్ వేపుకున్నావునా? చికెనా? మరి చికెన్ ఎదిరా? రే, లోపల ఉన్నోడు కాసేపట్లో పోతాడు. వాడు పోయాడు అని మీకు క్లారిటీ వచ్చిన తర్వాతే ఆ డోర్లు ఓపెన్ చేయండి. అలాగే అన్నా. గుర్తుంచుకోండి రోయ్, వాడు చచ్చాకే లోపల దాన్ని వదిలేయండి. ఆ తర్వాత వాడిని ఎక్కడన్నా పడేయండి. వాడిని వేయించుకొని తినేరే. అర్థమైందా? అర్థమైందన్నా. అవునరా, పోయాక వాడిని పాడేమన్నాడు, బానే ఉంది. కానీ లోపల ఉన్నదాన్ని అలా ఊరికే వదిలేమన్నాడేంట్రా?
ఏంటే నీ ప్రయత్నం ఫలించి డోర్ ఓపెన్ అయింది అనుకుంటున్నావా? మేమే ఓపెన్ చేసినాం. లోపల ఇంత అందం ఉంది, అది ఇలా అడవి కాచిన వెన్నెలైపోవడం ఎందుకు? కాస్త ఈ అందాన్ని కొరుక్కు తింటే తప్పేంటి? ఏయ్! పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తాను మిమ్మల్ని. మర్యాదగా మమ్మల్ని విడిచి వెళ్ళండి. మామా వార్నింగ్ ఇస్తుందిరా మామా. వార్నింగ్ కాదు, నా కన్నయ్యకి ఏదైనా అయితే నిజంగానే ఒక్కొక్కడి ప్రాణం తీసేస్తాను. తప్పుకోండ్రా, చంపేస్తాను మిమ్మల్ని. తీసుకురండి. వదలండి, వదలండి రా, నన్ను వదలండి. వదలండి రా, వదలండి, వదలండి, వదలండి నన్ను, వదలండి. ఇప్పుడేం చేస్తావే? ఏంటి వదిలేసేది? ఈ రోజు నీ బతుకు మా చేతుల్లో నలిగిపోవాల్సిందే. నిన్నెవడే కాపాడేది? ఎవడో నిన్ను కాపాడలేడు. సండే ఆర్య, ఒక వెహికల్ నెంబర్ చెప్తాను. ఎస్పీ ఆఫీస్ కాల్ చేసి ఆ వెహికల్ జీపీఆర్ఎస్ ట్రాక్ చేయించు. ఆర్య, వాట్స్ గోయింగ్ ఆన్? ఎవరో ప్రమాదంలో ఉన్నారు సండే. ఆర్య, అక్కడ అందరూ వెయిటింగ్. సండే, ఒక మనిషి ప్రాణం కన్నా వాడి వెయిటింగ్ గొప్పదనుకుంటున్నావా? జీపీఆర్ఎస్ ట్రాక్ చేయించి నాకు వెంటనే కాల్ చేయి.